హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా పోస్టల్ జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. మళ్ళీ మనకి ఇంకొక నోటిఫికేషన్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచే విడుదల కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి డిస్పాచ్ రైడర్ అనేటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టల్ జాబ్స్ అనమాట. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేదు. జస్ట్ 8th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అవడం వల్ల స్టార్టింగ్లోనే శాలరీ మీకు 25,000 వరకు యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే, ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఫ్రీగా రాసుకునే విధంగా అన్అకాడమీ వాళ్ళు ఫ్రీ మాక్ టెస్టుల్ని అలాగే ఫ్రీగా ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీరు ఫ్రీగా జాయిన్ అయ్యి మీరు ఈ యొక్క టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎన్రోల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఈ డేట్స్ అండ్ టైమింగ్స్లో మీరు ఎన్రోల్ చేసుకొని మీరు వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తేనే మీ యొక్క ఎన్రోల్ అనేది సక్సెస్ అవుతుంది, యాక్టివేట్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు రాయండి. అలాగే మీరు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్అకాడమీ టెస్టుల్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క డిస్పాచ్ రైడర్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే మీలో ఎవరైతే 8th క్లాస్ పాస్ అయ్యి మోటార్ సైకిల్ కానీ 3 వీలర్ కానీ లేదా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవ్ చేయగలిగేటువంటి స్కిల్స్ కలిగి ఉండి దానికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కనుక కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సంబంధించి 2 years పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పోస్టల్ ఉద్యోగాలన్నిటికీ కూడా ఈ విధంగా 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇది ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంది. 5 years SC/ST క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. 3 years OBC క్యాండిడేట్స్కి ఇస్తారు. అంటే SC/ST క్యాండిడేట్స్కి 35 years ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. OBC అయితే 33 years ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ద్వారా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోర్ట్స్ మెయిల్ మోటార్ సర్వీసెస్ న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవడం వల్ల ఈ జాబ్స్కి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జనరల్, సెంట్రల్ సర్వీసెస్, గ్రేడ్ C, నాన్ గెస్టెడ్, నాన్ మినిస్టీరియల్కి సంబంధించిన పోస్టులు మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అప్లై చేయకుండా ఉండొద్దు. అప్లై చేయండి. మీ లక్కు బాగుంటే ఈ జాబ్ మీకే వచ్చే అవకాశం ఉంటుంది. UR క్యాండిడేట్స్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా OBC వాళ్ళకి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీస్ వచ్చేసి 19,900 నుంచి 63,000 వరకు ఉంటుందని చెప్పేసి అయితే మనకి మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయినటువంటి 45 daysలోనే ఈ యొక్క అప్లికేషన్ని మీరు పంపించాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క డిస్పాచ్ రైడర్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ డ్రైవింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మోటార్ సైకిల్, 3 వీలర్ అండ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన స్కిల్స్ వచ్చా లేదా అని చెప్పేసి అడిగారు. సో వారికి వచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క చిన్న టెస్ట్ అయితే పెడతారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ని గెజిటెడ్ ఆఫీసర్తో లేదా సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని మీరు ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఒక డాక్యుమెంట్స్ని కూడా పెట్టి పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, బర్త్ సర్టిఫికేట్, లేదా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ పెట్టినా కూడా సరిపోతుంది, లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ పెట్టాలి 8th క్లాస్కి సంబంధించి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది పెట్టాలి. SC/STs ఎవరైనా అప్లై చేసుకున్నా లేదా OBC, EWS క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. అడ్రస్ అండ్ ID ప్రూఫ్కి సంబంధించినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇంకా 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ షుడ్ బి పేస్టెడ్ ఆన్ ది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్కి మీరు స్పీడ్
పోస్ట్ ద్వారా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాలి. ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీసెస్ C121 నరైనా ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 1 నరైనా న్యూఢిల్లీ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. మీరు పంపించేటువంటి ఈ యొక్క ఎన్వలప్ మీద ఏమని ఉండాలి అంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిస్పాచ్ రైడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ MMS ఢిల్లీ అని చెప్పేసి మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి మీ యొక్క ఫోటో పెట్టి దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా మీకు సంబంధించినటువంటి నేమ్ బ్లాక్ లెటర్స్లో, మీ ఫాదర్ నేమ్ బ్లాక్ లెటర్స్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేసి పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ చేసి దీన్ని ఒక ఎన్వలప్లో పెట్టి దీనితో పాటు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ అనేది చేసి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని వితిన్ 45 డేస్లో స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాలని చెప్పేసి ఇక్కడైతే ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ పోస్టులకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.